ఈరోజు నీ పక్షంగా దేవుడు బలవంతుడుగా ఆయన బయలుదేరుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు బలహీనుడు కాదు. కొన్నిసార్లు ప్రజలు నీ బలహీనతను చూసి నవ్వుకుంటున్నారేమో, నీ బలహీనతను వాళ్ళు క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారేమో, నీ నిస్సహాయతను, నీ హోప్లెస్నెస్ కండిషన్ని చాలామంది తమకు ప్రయోజనకరంగా, లాభకరంగా మార్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నారేమో. కానీ జస్ట్ బిలీవ్, గాడ్ ఈజ్ ఆన్ యువర్ సైడ్. ఆయన నీ పక్షంగా బలవంతుడుగా నిలబడ్డాడు. 6 మూరల జానుడు గొలియాతు దావీదుకు ఎదురుగా నిలబడినప్పుడు దావీదు గొలియాతు స్థాయి కలిగిన వాడు కాదు. ఏ విషయంలో కూడా గొలియాతుకు సమానంగా దావీదు లేడు. కానీ దావీదులో ఉన్న ధైర్యం ఒక్కటే, తాను సేవించే దేవుడు, తను ఆరాధించే దేవుడు, తాను నమ్ముకున్న దేవుడు బలవంతుడని నమ్మాడు. కాబట్టే బలవంతుడైన దేవుని యొక్క శక్తి ద్వారా గొలియాతును జయించగలిగాడు. ఈ రోజున నీకు నాకు ఇవ్వబడిన ఆధ్యాత్మిక బలము, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనకు అనుగ్రహించబడిన శక్తి ఎంత గొప్పది అంటే, శత్రు దుర్గములను పడద్రోయగలిగే యుద్ధోపకరణాలు దేవుడు మనకిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు క్రైస్తవునివైతే, నువ్వు దేవుని బిడ్డవైతే, రక్షణ పొంది మారుమనసు పొంది దేవుని బిడ్డగా మార్పు చెంది దేవుని ఆత్మ ద్వారా నింపబడిన వ్యక్తివైతే నీవు యుద్ధోపకరణాలు కలిగి ఉన్నావు. ఎందుకంటే దుర్గములను పడద్రోయగలిగిన శక్తి దేవునికి ఇచ్చాడు. ఇదే వాగ్దానాన్ని క్లెయిమ్ చేయండి. ప్రభువు నీ పక్షంగా నిలబడుతున్నాడు. తన శత్రువులను అణిచివేసే దేవుడు ఆయన.